సకుటుంబానం మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇంకా సకుటుంబానం మూవీ విషయానికి వస్తే నాకు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్కి మూవీ వెళ్ళాను. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసిన నేనైతే జస్ట్ ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్ అండ్ మేఘా ఆకాష్. సో ఈ మూవీలో ఉన్న స్టార్ క్యాస్ట్ చూసి నేనైతే మూవీకి వెళ్ళాను. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. సో ఒకసారి చూడొచ్చు. ఇంకా కథ విషయానికి వస్తే హీరోకి ఒక డిజార్డర్ అయితే ఉంటుంది. అదొక మానసిక రోగం. ఆ రోగంతో ఎలా స్ట్రగుల్ అయ్యాడు, తన జీవితంలో ఎలాంటి మార్పులు ఎదుర్కొన్నాడు అనేదే కదా. స్టోరీ లైన్ చాలా సినిమాల్లో చూసినప్పటికీ ఈ స్టోరీ లైన్ బట్ స్క్రీన్ మీద కూడా అంత ఎగ్జిట్ అవ్వలేదు. సో స్టోరీ లైన్ కూడా రొటీన్గానే ఉంది. బట్ ఎందుకు చూడొచ్చు అంటే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ సత్య గారు అయితే హైలైట్ అవుతారు ఈ మూవీలో. కొన్ని కామెడీ సీన్స్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా ఓవరాల్ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తాయి. సినిమా అయితే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవ్వదు. సో డల్గా స్టార్ట్ అయ్యి అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ అలా ఎండ్ అవుతుంది. సో యావరేజ్గానే ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. సో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత సూట్ అవ్వలేదు. బట్ మణిశర్మ గారు దీని మ్యూజిక్ డైరెక్టర్. దీనికి మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ అవ్వలేదని చెప్పాలి. అండ్ ఎవరి గారు షై చేశారు, బాగానే పర్ఫామ్ చేశారు. మెయిన్ బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో కనిపించడం. అండ్ మేఘా ఆకాష్ హీరోకి ఆ లవ్ ట్రాక్ కూడా ఇట్స్ ఓకే, పవర్ఫుల్గా అని చెప్పను. సో ఓవరాల్గా మూవీలో చెప్పడానికి అయితే ఏం లేదు. ప్లస్ పాయింట్స్ అయితే కొన్ని కామెడీ సీన్స్ అండ్ ఎమోషన్స్ కూడా అంతలా పండించలేదు. అండ్ సాంగ్స్ కూడా అంత ఇదే అనిపించలేదు, అలా వెళ్తూ ఉంటుంది. సో చూడొచ్చు అంటే ఓవరాల్గా మూవీ ఓటీటీలో ఒకసారి చూసే విధంగానే ఉంది. సో దట్స్ రివ్యూ. దీనికి మన రేటింగ్ వచ్చి 2/5. మీరు మూవీ చూసింటే అలా కామెంట్ చేయండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.